హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. హైదరాబాద్ లో చారిత్రక కట్టడాలు బిర్యానీ ఎంత ఫేమస్ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు వాళ్ళు సహజంగానే భోజన ప్రియులు. నోరూరించే ఎలాంటి వంటకాలనైనా ఆస్వాదిస్తారు. ఇక బిర్యానీ పేరెత్తితే దాన్ని రుచి చూడందే వదలరు. పెళ్లిల్లో, ఫంక్షన్ లో బిర్యానీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి రెస్టారెంట్ లోని మెనూలో ఆ పేరు ఉండాల్సిందే. ప్రపంచంలో అన్ని స్టార్ హోటల్స్ లో ఈ డిష్ ఉండాల్సిందే. అలాంటిది మరోసారి అత్యుత్తమ వంటకాల్లో టాప్ లో నిలిచింది హైదరాబాద్ బిర్యానీ. ప్రముఖ ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ నిర్వహించిన పోటీల్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 17,478 వంటకాలను పోటీలో పెట్టగా అందులో హైదరాబాద్ బిర్యానీ 31వ స్థానం దక్కించుకుంది. కొలంబియాకు చెందిన లెచోనా అనే వంటకం ప్రథమ స్థానం దక్కించుకుంది. సౌత్ ఇండియా వంటకాలు రుచి చూపించే రెస్టారెంట్ లో ఐటీసీ కోహినూర్ 3వ స్థానం దక్కించుకుంది. అసలు బిర్యానీ అనేది హైదరాబాద్ లోనే పుట్టిందా లేక ఇతర ప్రాంతం నుండి అడాప్ట్ చేసుకున్నామా? బిర్యానీ అనే పేరు పర్షియన్ పదం నుండి వచ్చింది. బిరియన్ అంటే ఫ్రై చెయ్యకముందు అని. పర్షియన్ ట్రేడర్లు దీన్ని సౌత్ ఇండియాకి తెచ్చారని కొందరు. 15వ శతాబ్దం నుండే బిర్యానీ మొఘల్ రాజుల రాయల్ కిచెన్ లోని వంటకమని కొందరు. ప్రతిభాకరణ్ రాసిన బిర్యానీ అనే బుక్ లో బిర్యానీ మొఘలుల నుంచి వచ్చింది. పర్షియన్ మరియు అరబ్ ట్రేడర్లు దీన్ని సౌత్ ఆసియాకి పరిచయం చేశారు. అప్పటి వాళ్ళ సైన్యాన్ని దీన్ని ఒక కుండలో రెడ్ మీట్ వేసి వండుకునేవారు అని రాసింది. ఇలా హైదరాబాద్ బిర్యానీని ఎవరు పరిచయం చేశారనే దానికి ఆధారాలు మాత్రం లేవు. కానీ ప్రపంచం మొత్తంలో దీనికి మాత్రం హైదరాబాద్ బిర్యానీ అనే పేరొచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించే ఏ ఇంటి ఫంక్షన్ లోనైనా బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. 2023లో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ యాప్ లో 10.9 కోట్ల ఆర్డర్స్ వచ్చాయి. ఇన్ని బిర్యానీలతో ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ లాంటివి 10 నింపొచ్చు. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన బిర్యానీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం మనకు కూడా గర్వకారణమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ రుద్ర న్యూస్.